ఒక సాధారణ రాత్రి కాని ఆ రాత్రి ప్రపంచ చరిత్రనే మార్చేసింది. ఎక్కడో ఒక డ్రోన్ రెక్కల శబ్దం, కొన్ని సెకండ్ల మౌనం, ఆ తరువాత ఆకాశం చీలిపోయినంత పెద్ద పేలుడు. ఆ మంటలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి, కాని నిజమైన మంటలు మాత్రం ప్రపంచ నాయకుల గుండెల్లో రాజుకున్నాయి. ఒక క్షణం అంతా నిశ్శబ్దం. ఆ తరువాత వార్తా ఛానల్స్, సోషల్ మీడియా, ప్రతిచోటా ఒకటే సందడి. ఇది జరిగింది ఎలా? ఎవరు చేశారు? దీని పర్యవసానాలేంటి అనే ప్రశ్నలతో ప్రపంచం మొత్తం షాక్లో ఉంది. ఒకరి మరణం యావత్ ప్రపంచాన్ని యుద్ధభయం అంచున నిలబెడుతుందని మనం ఎప్పుడూ ఊహించి ఉండం. మార్చ్ 5, 2026 నాటికి ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తున్న ఒక తీవ్రమైన పరిణామం తెరపైకి వచ్చింది. ఒక అణుశక్తి దేశం యుద్ధాన్ని ప్రకటించింది. ఆ డిక్లరేషన్ వెనుక ఉన్నది చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక షాకింగ్ సంఘటన. ఆ దేశానికి సర్వస్వమైన, దశాబ్దాలుగా ఆ నేషన్స్ డెస్టినీని శాసించిన సుప్రీం లీడర్ని పొట్టనబెట్టుకోవడం. అతని హత్యకు అమెరికా కారణమని ఆరోపణలు రావడంతో మిడిలీస్ట్లో ఎప్పటినుంచో రగులుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. అసలు ఏం జరిగింది? అమెరికా ఎందుకు ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది? దీని వెనుక ఉన్న ఇయర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, డెకేడ్స్ ఆఫ్ పొలిటికల్ చెస్ గేమ్స్ ఏంటి? ఈ సంఘటన ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చివేయబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనం ఒక కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ జియోపాలిటిక్స్లోకి వెళ్దాం. ఇరాన్, అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని మనందరికీ తెలుసు. కాని సుప్రీం లీడర్ హత్య వరకు వెళ్లడానికి ఒక సాలిడ్ రీజన్ ఉండాలి కదా. దీని మూలాలు 1979 నాటి ఇరానియన్ రెవల్యూషన్ నుంచి మొదలుపెట్టాలి. ఆ రెవల్యూషన్ అప్పటి అమెరికా బ్యాక్డ్ షాహ్ని దద్దెదించి అయతుల్లా ఖొమేనీ ఆధ్వర్యంలో ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ని స్థాపించింది. అప్పటినుంచి ఇరాన్ అమెరికాను గ్రేట్ సేటాన్ అని సంబోధిస్తూ వచ్చింది. ఇదొక ఐడియలాజికల్ కాన్ఫ్లిక్ట్. ఒకవైపు అమెరికా డెమోక్రటిక్ వాల్యూస్, మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ ప్రిన్సిపల్స్. ఈ రెండు దేశాల మధ్య టెన్షన్ పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, రీజనల్ ప్రాక్సీ వార్స్, అమెరికాస్ ప్రెజెన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. గత దశాబ్దంలో ఈ టెన్షన్ అనేకసార్లు క్రిటికల్ స్టేజ్కు చేరింది. అమెరికా ఇరాన్ మీద సివియర్ ఎకనామిక్ శాంక్షన్స్ విధించింది. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద ఆంక్షలు పెట్టి ఇరాన్ ఎకానమీని దెబ్బతీయాలని చూసింది. ఇరాన్ కూడా స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్లో ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్స్ చేయడం, అమెరికాస్ అలైస్ అయిన సౌదీ అరేబియా ఆయిల్ ఫెసిలిటీస్ మీద డ్రోన్ అటాక్స్ చేయడం వంటివి చేసింది. యమన్లో హూతీస్కి, లెబనాన్లో హెజ్బుల్లాకి, సిరియాలో వివిధ మిలీషియా గ్రూప్స్కి ఇరాన్ సపోర్ట్ ఇస్తూ అమెరికా ఇంట్రెస్ట్స్కి సవాలు విసిరింది. ఈ బ్యాక్గ్రౌండ్లోనే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందని చెబుతున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అమెరికా మీద డైరెక్ట్ సైబర్ అటాక్స్కి ఆదేశాలిచ్చారని, అలాగే మిడిల్ ఈస్ట్లోని అమెరికన్ మిలిటరీ పర్సనల్ మీద పెద్ద ఎత్తున అటాక్స్ చేయడానికి సీక్రెట్ ప్లాన్స్ వేస్తున్నారని గుర్తించారు. ఇది కేవలం రీజనల్ స్టెబిలిటీకి సంబంధించిన విషయం కాదు, అమెరికా నేషనల్ సెక్యూరిటీకి డైరెక్ట్లీ థ్రెట్ అని ఆ రిపోర్ట్ స్పష్టం చేసిందట. గతంలో జనరల్ కాసిం సులైమానీని చంపినప్పుడు కూడా ఇలాంటి ఇంటెలిజెన్సే కారణమని చెప్పింది అమెరికా. కానీ ఒక సుప్రీం లీడర్ని టార్గెట్ చేయడమనేది టోటల్లీ డిఫరెంట్ బాల్ గేమ్. ఇది ఒక నేషన్ సావరెనిటీని డైరెక్ట్లీ ఛాలెంజ్ చేయడమే. మరి అమెరికా ఎందుకు ఇంత రిస్కీ డెసిషన్ తీసుకుంది? స్ట్రాటజిక్ అనలిస్ట్స్ ఏమంటున్నారంటే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి చేరిందని, అది ఇక ఆపడం కష్టమని అమెరికా భావించుండొచ్చు. డిప్లొమాటిక్ ఎఫర్ట్స్, శాంక్షన్స్, సైబర్ అటాక్స్ ఏవీ ఇరాన్ని ఆపలేకపోయాయి. సుప్రీం లీడర్ ఆ ప్రోగ్రామ్స్కి అల్టిమేట్ అథారిటీ. అతన్ని తప్పిస్తే తప్ప ఇరాన్ పాలసీస్లో మార్పు రాదని అమెరికా క్యాలిక్యులేషన్స్ అయ్యుండొచ్చు. ప్లస్ మిడిల్ ఈస్ట్లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతోందనే భావన, చైనా, రష్యా ఆ రీజియన్లో తమ ఫుట్ హోల్డ్ని పెంచుకుంటున్న ఈ సమయంలో అమెరికా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనుకుని ఉండొచ్చు. తమ రెడ్ లైన్స్ని దాటితే ఎంతటి తీవ్రమైన పరిణామాలనైనా ఎదుర్కోవాల్సి వస్తుందని. అయితే ఈ డిసిషన్ వెనుక అమెరికాలో కూడా చాలా ఇంటర్నల్ డిబేట్ జరిగిందని తెలుస్తోంది. కొందరు అఫీషియల్స్ ఇది క్యాటస్ట్రోఫిక్ అవుట్కమ్కు దారితీస్తుందని హెచ్చరించారు.
కాని అప్పటి ప్రెసిడెంట్ ఇరాన్ అన్యాక్సెప్టబుల్ ప్రొవొకేషన్స్కి, ఎస్కలేటింగ్ థ్రెట్స్కి ఇలాంటి డిసైసివ్ యాక్షన్ అవసరమని వాదించారట. ఆయన స్పీచ్లో ఆ అటాక్స్ వల్ల అమెరికన్ లైవ్స్ రిస్క్లో పడ్డాయి, వరల్డ్ పీస్ రిస్క్లో పడింది, వీ కెనాట్ స్టాండ్ బై అండ్ వాచ్ అని చాలా బోల్డ్గా మాట్లాడారు. సుప్రీం లీడర్ హత్య జరిగిన వెంటనే ఇరాన్ నుంచి వెలువడిన మొదటి రియాక్షన్ అదొక డిక్లరేషన్ ఆఫ్ వార్ అని. ఇరాన్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమై అమెరికా మీద రిటాలియేషన్ యాక్షన్ తీసుకోవాలని తీర్మానించింది. ఇరాన్ మిలిటరీ తమ హయ్యెస్ట్ అలర్ట్ లెవెల్కి వెళ్ళింది. సైబర్ స్పేస్లో, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో, ఆయిల్ ప్రైసెస్లో అన్ని చోట్ల దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయిల్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటుకున్నాయి, స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. ప్రపంచంలోని ఇతర నేషన్స్ స్పందన ఎలా ఉంది? చైనా, రష్యా ఈ యాక్ట్ని తీవ్రంగా ఖండించాయి. దీన్ని ప్రొవొకేషన్ అని, వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అని అప్పుడు వర్ణించాయి. యూరోపియన్ యూనియన్ ఈ పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించాలని కాల్స్ ఇచ్చింది. కానీ టెన్షన్ని కంట్రోల్ చేయలేకపోయింది. అమెరికా అలైస్ అయిన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా తమ సెక్యూరిటీ కన్సర్న్స్ని వ్యక్తపరుస్తూనే అమెరికాస్ రైట్ టు డిఫెండ్ ఇట్సెల్ఫ్ని సమర్థించాయి. కానీ ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్లో తాము డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవ్వడానికి హెజిటెంట్గా ఉన్నాయి. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు, ఇదొక గ్లోబల్ క్రైసిస్. మిడిల్ ఈస్ట్లో ఇప్పటికే ఉన్న ప్రాక్సీ వార్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫ్లిక్ట్స్గా మారే ప్రమాదముంది. యమన్, సిరియా, ఇరాక్, లెబనాన్ ఈ దేశాలన్నీ ఈ టెన్షన్తో మరింత డీస్టెబిలైజ్ అయ్యే అవకాశముంది. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేస్తే ప్రపంచంలో ఆయిల్ సప్లైస్కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇది గ్లోబల్ ఎకానమీని డెవస్టేటింగ్గా ఎఫెక్ట్ చేస్తుంది. మరోవైపు ఇరాన్ సైబర్ కేపబిలిటీస్ని తక్కువ అంచనా వేయలేం. అమెరికా మీద, దాని యాలైస్ మీద పెద్ద ఎత్తున సైబర్ అటాక్స్ చేసే అవకాశముంది. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేయొచ్చు. ఇది అమెరికాలో ఒక పానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయొచ్చు. ఈ మొత్తం సినారియోలో ఒక అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, వాట్ నెక్స్ట్? ఇరాన్ రిటాలియేషన్ ఎలా ఉంటుంది? అమెరికా రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇదొక కన్వెన్షనల్ వార్కి దారితీస్తుందా, లేక ఒక ప్రొలాంగ్డ్ సైబర్ అండ్ ప్రాక్సీ వార్గా మారుతుందా? ఈ వార్ న్యూక్లియర్ ఎస్కలేషన్ వరకు వెళ్లే ప్రమాదం ఎంత? ఈ ప్రశ్నలు ప్రపంచ ప్రజల మనసుల్లో భయాన్ని నింపుతున్నాయి. అమెరికా ఇరాన్ సుప్రీం లీడర్ని హత్య చేయడం వెనుక ఉన్న కారణాలేవైనా దాని పర్యవసానాలు మాత్రం ఊహించని విధంగా ఉండబోతున్నాయి. ఇది ప్రపంచ రాజకీయాలను, పవర్ డైనమిక్స్ని పూర్తిగా మార్చివేసే ఒక గేమ్ చేంజర్ మోమెంట్. ఈ మార్చ్ 5, 2026 నాటికి ప్రపంచం ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. ఇది శాంతియుత శకమా లేక యుద్ధభరిత శకమా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ క్రైసిస్ ఎలా ముగుస్తోందో, దాని నుండి ప్రపంచం ఎలాంటి పాఠాలు నేర్చుకుంటుందో వేచి చూడాలి. కన్క్లూజన్: ఇరాన్ సుప్రీం లీడర్ హత్య అనేది దశాబ్దాల యుఎస్ ఇరాన్ ఉద్రిక్తతల పరాకాష్ఠ. అమెరికా తన జాతీయ భద్రతకు ముప్పు, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ రెచ్చగొట్టే చర్యలు ఈ నిర్ణయానికి కారణాలని చెప్పింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ల పతనం మరియు ప్రాంతీయ అస్థిరతకు దారితీసింది. ప్రపంచంలోని ఇతర దేశాలు ఈ చర్యను ఖండించాయి లేదా పరిస్థితిని శాంతపరచమని పిలుపునిచ్చాయి. అయితే భవిష్యత్తు అస్పష్టంగా ఉంది. ఇది ప్రపంచ రాజకీయాలు, భద్రతా పరిస్థితులను పూర్తిగా మార్చివేసే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.